సాహితీ ప్రియులకు 2026 ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. కవితా శీర్షిక మాట. రెండక్షరాల మాట నిండు జీవితంలో సకలం సమకూర్చే దీవెనవుతుంది. మనోవేదనను దూరం చేసే దివ్యౌషధమవుతుంది. ఏదన్నా మాటే, కాదన్నా మాటే, లేదన్నా మాటే, రాదన్నా మాటే, రమ్మన్నా మాటే, పొమ్మన్నా మాటే. పలుకు పర్యాయపదమైన ఆ పలుకులో తేనెలొలికిన, వెన్నెల కురిపించిన, మంటలు పుట్టించిన పలు తీరుల మనసు మాటలో ప్రతిధ్వనించడమే. పొంచి ఉన్న ప్రమాదాలను పదునెక్కిన మాట తరిమి తీరుతుంది. ఆకలి తీర్చే పట్టెడన్నమైన, ఆసరానిచ్చే పరోపకారమైన రెండక్షరాల మాట మర్యాదై పల్లకీలో ఊరేగుతుంది. మరో కవిత అవసరం. రంగు కాగితాల ముల్లెనో, ఆభరణాల పెట్టెనో పంపకానికి సిద్ధంగా ఉందా? చెప్పకముందే లేని తీరిక చేసుకొని మరి నిన్ను చేరేందుకు నీకెంతో కావలసిన వారిగా చెప్పేసుకుంటూ చెంతకొస్తుంది లోకం. నిర్లక్ష్యమో, వ్యసనమో, ఇంకొకటో మరొకటో నష్టం చేస్తుందన్నా, కష్టం తెస్తుందన్నా వినిపించదు సరికదా? ఆ మాత్రం తెలియదా అని ప్రశ్నిస్తూనే మార్పుని ఎంతమాత్రం స్వాగతించని లోకం ఎంతకాలం నాంచగలదు? వ్యక్తిత్వానికి విలువలేక ఎక్కడి నటనలో అక్కడే అన్నట్టున్న సమాజంలో ఎవరి అభినందనలో, ఎవరి హర్షధ్వానాలో ఏ మేరకు అవసరం? ఇంకో కవిత అధ్యయనం. ఒక ప్రశ్నకు దొరికే జవాబుతో తీరేనా తృష్ణ? ఒకటి రెండు సంఘటనలతో మారేనా దృష్టి? ఒక వాదన తెలిపే వేదన, తేలి కనిపించిన ప్రతివాదనకు చిరునామా సాధ్యమేనా? సమస్యలు తమకు తామే పారిపోవడమైనా, బ్రతుకు తీరు మారిపోవడమైనా? మదిలో భయాందోళనలు లేక ఆత్మవిశ్వాసం శ్వాసగా ముందడుగు ముఖ్యమైతే అసంతృప్తి సెగలైనా తోక ముడవక తప్పదు కదా. చెరకులో తీపే లేదనడం తూర్పున సూర్యోదయమేదనడం, మసిబూసి మారేడులనిపించడం పుట్టుకతో అలవడిన గుణమైన ఎలకతోలు తెలుపవుతుందా, కుక్కతోక చక్కబడుతుందా? అభ్యాసం లోపించిన చోట అధ్యయనం మెరుగవుతుందా?